स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, భాగవతంలో శ్రీ మహావిష్ణువుకి సంబంధించి 22 అవతారాలు ప్రస్తావన ఉంది కదా, కానీ కేవలం దశావతారాలని ఎందుకు పేర్కొంటారు? భాగవతం 22 అవతారాలని చెప్పింది. అదే భాగవతంలో అనంతో వై అవతారాహ హరేహే అని ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు అనంతమైనవి అని కూడా చెప్పబడి ఉన్నది. ఎన్ని ఉన్నాయి అని చెప్పండి. కేవలం మనం లోకంలో దశావతారములు అనబడేటువంటివి ప్రాచుర్యంలో చెప్పుకుంటున్నాం మనం. దాని గురించే మీరు అడిగారు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి. అంబరీషుడు అనబడేటువంటి రాజు ఇక్ష్వాకు వంశంకు చెందినవాడే. అతడు పరిపాలన చేసేటువంటి కాలంలో పరమమైనటువంటి విష్ణు భక్తుడు అంబరీషుడు. ఆ కారణం చేత విష్ణు ప్రీతికరంగా అతడు ఏకాదశి వ్రతాన్ని స్వీకరించాడు. ఆ ఏకాదశి వ్రతాన్ని స్వీకరించాడు. ఎంతకాలము అంటే 1 సంవత్సర కాలము ఆ వ్రతం చేయడం. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు ఏకాదశి నాడు నీటి బిందువు కూడా త్రాగకుండా ఏకాదశి మొత్తం ఉండాలి. ద్వాదశి నాడు పారణ చేయాలి, భోజనం చేయరాదు. పారణ చేయటం వేరు, భోజనం చేయటం వేరు. ద్వాదశి నాడు పారణ చేయాలి. ఇది నియమం దానికి. దీంతో పాటు అర్చనాధికాలు ఉంటాయి. అలా ఎంతకాలం గడిపాడు? సంవత్సర కాలం. చిట్ట చివరి ఏకాదశి నాడు ఉద్యాపన అని ఉంటుంది. ఏ వ్రతానికైనా నోముకైనా ఉద్యాపన అని ఉంటుంది. ఆ ఉద్యాపన చేసుకోవటం కోసం మొత్తం వేద విధులను, శాస్త్ర విధులను, స్మర్తలను అందరినీ పిలిచాడు. అనేక మందిని పిలిచాడు. ఆ పిలిచి వారికి అందరికీ ఇవ్వవలసిన దాన ధర్మాలన్నీ చేశాడు. భోజనం కూడా పెడుతున్నాడు. ఆ భోజనం పెట్టబోయే సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. మనం పిలవకుండా వచ్చేటువంటి వారు అతిథులు అని చెప్పబడతారు. మన చేత పిలవబడి వచ్చేటువంటి వారు అభ్యాగతులు అని చెప్పబడతారు. ఇప్పుడు ఈ అంబరీషుడు పిలవకుండానే దూర్వాసుడు వచ్చాడు కనుక ఎవరితో సమానం? అతిథి అని చెబుతాం. అతిథి కిల పూజార్హ స్వయం విష్ణు. అతిథి అంటే ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అని మన యొక్క భావన సనాతన ధర్మంలో, భారతీయ సనాతన ధర్మంలో. ఆ కారణం చేత అంబరీషుడు చాలా ఆనందపడి ఆయన్ని కూడా ఆహ్వానించాడు. అయ్యా భిక్ష స్వీకరించండి. దూర్వాసుల వారు ఏం చేశారు? నాయన, మధ్యాహ్న సమయం అయింది కనుక నదికి వెళ్ళి స్నానం చేసి మాధ్యాహ్నికం చేసుకుని వస్తాం, అప్పుడు భిక్ష స్వీకరిస్తాం. ద్వాదశి దాటిపోయిన తర్వాత భోజనం చేయడానికి వీల్లేదు, పారణ చేయడానికి వీల్లేదు. ఎప్పటిదాకా వీల్లేదు? మరల ఏకాదశి వచ్చేంత వరకు భోజనం చేయకూడదు. ఆ ఏకాదశి నియమం అటువంటిది. అందువల్ల అయ్యా ద్వాదశి ఘడియలు దాటిపోవడానికి ఇంకా 2 ఘడియలు మాత్రమే ఉన్నది. 1 ఘడియకు 24 నిమిషాలు, 2 ఘడియలు ఉన్నది. ఈ లోపల మీరు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ద్వాదశి దాటిపోతే భోజనం చేయడానికి ఉండదు. వీళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు కనుక దయచేసి మీరు ఇక్కడే చేయండి. నేను క్షణంలో వస్తానయ్యా, అరఘడియలో వస్తానని చెప్పిన వాడు ఇంకా రాలేదు. ఆ రాని కారణం చేత ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకుంటే అందరికన్నా గొప్పదైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే భార్య. భార్యను మించిన స్నేహితులు ఎవ్వరూ ఉండరు. ఎవ్వరికైనా, ఏ భర్తకైనా భార్యయే మొట్టమొదటి స్నేహితుడు. అందుకని ఆ భార్యను అడిగాడు సలహా. అడిగితే ఆవిడ ఏం చెప్పింది? మంచినీళ్ళు కనుక త్రాగినట్లయితే భోజనం చేసినట్టు చెయ్యనట్టు 2 విధాలుగా భావించవచ్చు అని శాస్త్రం చెబుతున్నది. మంచి తీర్థం సేవించండి అని చెప్పింది. మంచినీళ్ళు త్రాగాడు. ఆ పాత్ర అక్కడ పెడుతూ ఉన్న సమయంలో దూర్వాసుడు వచ్చాడు. ఆ 2 గడియలు దాటిపోతే పారణ చేయడానికి లేదు కదా, అందుకోసం స్వీకరించాడు మంచి తీర్థం. ఆ పాత్ర కింద పెడుతూ ఉండగా దూర్వాసుడు వచ్చాడు. వస్తూనే ఆగ్రహోదగ్రుడయ్యాడు.
నీవు రాజును అనేటువంటి గర్వం చేత అతిథిగా నేను వస్తే నన్ను ఆహ్వానించి నేను వచ్చి భోజనం చెయ్యకుండానే నీవు భోజనం చేశావు. మంచినీరు త్రాగితే భోజనం చేసినట్టు భావించవచ్చు, చెయ్యనట్టు భావించవచ్చు. నేను చేసినట్టుగానే భావిస్తున్నా. కనుక నీవు వరాహముగా జన్మిస్తావు, మత్స్యముగా జన్మిస్తావు, కూర్మమై జన్మిస్తావు. ఈ విధంగా ఎన్ని శాపాలు పెట్టాడు అంటే 10 శాపములు పెట్టాడు. దూర్వాసుని శాపముల వల్ల వాటిల్ని ఎవరు స్వీకరించారు? సాక్షాత్తు నారాయణుడు స్వీకరించాడు, విష్ణుమూర్తి. ఆ అంబరీషునికి పెట్టిన శాపాలు తన భక్తుడు కనుక అంబరీషుడు, ఆ శాపములను ఎవరు స్వీకరించారు అంటే విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ కారణం చేతనే దూర్వాసుడు పెట్టిన శాపముల వల్ల మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఈ అవతారాలన్నీ దశావతారములు వచ్చినాయి. ఆ అవతారాలను దృష్టిలో పెట్టుకునే మనం కూడా దశావతారాలు అంటున్నాం. అంతే. గురువుగారు, మన సనాతన ధర్మంలో హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరం ఏదైతే సరస్సు ఉందో దాని యొక్క ప్రశస్తి ఏంటి? చాలా దివ్యమైనటువంటిది మానస సరోవరం. అది ఎక్కడో వర్షధారల చేత వచ్చినదో, లేదు పర్వతాల మీద నుంచి జాలువారుతున్నటువంటి జలమో కాదు. కేవలం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క మానసికమైన ఆలోచన ద్వారా మనస్సు నుండి పుట్టినటువంటి సరోవరం కనుకనే మానస సరోవరం అని పేరు. అది ఎండిపోవటం కానీ, ఇంకిపోవటం కానీ, దాని రుచి మారటం కానీ, రంగు మారటం కానీ ఇటువంటివి ఏవి ఉండవు. దానికి కేవలం మంచు వల్ల ఏర్పడిందనో, లేకపోతే ఆ వర్షధారల వల్ల కలిగిందనో. ఇక్కడ అనేకములైనటువంటి నదులు ఇంకిపోతూ ఉంటాయి. మరల వర్షకాలం వచ్చింది అంటే నదులు నిండుతూ ఉంటాయి, జీవనదులు అని పిలుస్తూ ఉంటాం. అలా కాక ఉపనదులు ఉన్నాయి. ఆ ఉపనదులు అయితే అసలు జలము కనబడకుండానే పోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రపు జలము అసలు స్వీకరించడానికే వీలు లేకుండా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది ఆ జలం. కానీ సరోవరం, మానస సరోవరంలో ఉన్నటువంటి జలం బ్రహ్మ యొక్క తపస్సు చేత ఆయన మనస్సు నుండి ఉద్భవించినటువంటి జలం కనుక దానికి మానస సరోవరం అని పేరు. సాక్షాత్తు పరబ్రహ్మమే బ్రహ్మం, పరబ్రహ్మమే విష్ణువు, పరబ్రహ్మమే శివుడు. కనుక ఈ సరోవరం ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మము నుండే వచ్చింది. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు శివుడుగా అవతరిస్తాడు. ఆయా కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. బ్రహ్మగారి మానసికమైనటువంటి స్థితి నుండి, మనస్సు నుండి ఉద్భవించింది అంటే ఆ బ్రహ్మగా ఉన్నది ఎవరు? పరబ్రహ్మమే. కనుక ఈ సరస్సు కూడా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మము నుండే వచ్చింది. కనుకనే మిగతా నదులన్నీ వచ్చినటువంటి త్రోవ వేరు, వాటి యొక్క జనన స్థితి వేరు, మానస సరోవరము యొక్క స్థితి వేరు. అంతేకాక ఈ నదులన్నీ ఉన్నవే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న, కావేరి ఇత్యాది నదులన్నీ కూడా మానవ జీవితంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూలోకంలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపములనన్నిటినీ హరిస్తుంది. కానీ మానస సరోవరం దేవతలు చేసినటువంటి పాపాలను కూడా హరించగలిగినటువంటి శక్తి కలిగింది. కేవలం మానవులు చేసినటువంటి పాపాలు మాత్రమే కాదు. ఈ కృష్ణా, పెన్నా, తుంగభద్ర ఇవి కేవలం మానవుల వరకే పరిమితం. కానీ మానస సరోవరం దేవతలు చేసినటువంటి పాపములను కూడా పరిహారం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది పరబ్రహ్మము నుంచి వచ్చింది కనుక అంత శక్తి కలిగి ఉన్నది. అందువల్లనే అంత ప్రత్యేకత ఉన్నది. ఇప్పటికీ కూడా మానస సరోవర దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఆ రాత్రి కనుక ఉండగలిగితే, ఉంటే ఆ దేవతలు నక్షత్రముల రూపంలో వచ్చి ఆ మానస సరోవరంలో దిగి స్నానం చేసి మరల వెళ్ళిపోతున్నట్టుగా చూచినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఆ నక్షత్రాల రూపంలో అవి ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో అక్కడ ఉండేటువంటి శునకములన్నీ అరుస్తూ ఉంటాయట. కుక్కలు అరుస్తాయట అక్కడ ఉన్నటువంటి కుక్కలు. అది ఒక సిగ్నల్, ఆ దేవతలు వస్తున్నారు అని చెప్పడానికి ఒక సంకేతం అది. అప్పుడు ఆ లోపల సెలెడ్జెస్, ఆ గోళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోట్లు అవి వేసుకుని ఆ చలికి తట్టుకోలేక బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. ఆ విధంగా దేవతలు నక్షత్రాల రూపంలో వచ్చి ఆ మానస సరోవరంలో నిత్యము స్నానం చేసి చక్కగా పెడతారు వాళ్ళు. అట్లా వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు చూచిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయాలను వచ్చి లోకానికి అందించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నజీయర్ స్వామి వారు అక్కడికి వెళ్ళి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసే శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ వారి పరివారంలో ఉన్న కొంతమంది వెళ్ళారు. ఆ ఫోటోలు తీశారు, వీడియో తీశారు. అవన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని బ్రాడ్కాస్ట్ చేశారు, చాలామందికి పంపించారు వాటిని. అట్లా చూడబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గురుగారు, నదీ స్నానానికి సముద్ర స్నానానికి ఒకటే నియమాలు వర్తిస్తాయా? సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి? ముందు సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అనే దానికి చెప్పుకుందాం. పెద్దలు ఆకామావై అని చెప్పారు. ఆకామావై అంటే ఆశ్వయుజ మాసం, కొంతమంది ఆషాఢ మాసం అని అంటూ ఉంటారు. కా అంటే కార్తీక మాసం, మా అంటే మార్గశిర మాసం లేదా మాఘమాసం అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. వై అంటే వైశాఖ మాసం. కేవలం ఈ 4 ఆ కా మా వై, ఈ 4 నెలలలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే సముద్ర స్నానం చేయాలి. మిగతా రోజులలో సముద్రుడు పాపి అయి ఉంటాడు, మలిన భూయిష్టమై ఉంటాడు. కేవలం ఆయా మాసములలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రం అతడు శుచిర్భూతుడై ఉంటాడు. ఆ కారణం చేత అప్పుడు వెళ్ళి సముద్ర స్నానం చేయవచ్చు, మిగతా రోజులలో చెయ్యకూడదు అని చెప్పింది. వేదం యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఏ విధంగా చెయ్యాలి అని చెప్పటమే కాకుండా ఏ విధంగా చెయ్యకూడదు అని కూడా చెప్పింది వేదం. అది దాని ప్రత్యేకత, వేదం యొక్క ప్రత్యేకత. ఆ కారణం చేత సముద్ర స్నానం కేవలం ఆయా మాసములలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే చేయాలి. ఆ చంద్రబలం చేత అతడు శుచిర్భూతుడై ఉంటాడు. ఆ పౌర్ణమి నాటికి ఆ శుచిర్భూతుడైనటువంటి సముద్రంలో స్నానం చేయవచ్చు, ఏ విధమైన దోషము ఉండదు. నదీ స్నానం ఎప్పుడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు అంటే సూర్యోదయాత్ పరం, లేదా మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి సమయంలోనో సాయంకాలం సమయంలోనో ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు. రామాయణంలో గౌతమ మహర్షి కోడి పైన ఇంద్రుడు కుక్కుట రూపంలో ఆ పర్ణశాల పైన ఉండి కుక్కురోకో అని కూశాడు. తన యొక్క స్వకీయమైన వాంఛ కోసం. ఎవరు? దేవేంద్రుడు. కోడి కూసింది, తెల్లవారింది అని అనుకుని గౌతముడు నదికి వెళ్ళాడు. తీరా నదికి వెడితే రామాయణంలో ఏం చెప్పబడి ఉందంటే నదీమ తల్లి నిద్రపోవుచున్నది అని చెప్పబడి ఉన్నది. కనుక ఎప్పుడు పడితే అప్పుడు మనం స్నానం చేయడానికి వెళ్ళకూడదు. సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయాత్, ఈ 2 సమయాలలో మాత్రం నదీ స్నానానికి వెళ్ళాలి. ఆ నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంటి వద్ద స్నానం చేసి శుచి అయిన వస్త్రములు ధరించి వెళ్ళాలి నదీ స్నానానికి. రాత్రిపూట పడుకున్నటువంటి వస్త్రములతోనే నదీ స్నానానికి వెళ్ళరాదు. స్నానం చెయ్యకుండా నదీ స్నానానికి వెళ్ళరాదు. నదీ స్నానం చేయాలి అంటే ఇంటి వద్ద స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు కట్టుకునే నదీ స్నానానికి వెళ్ళాలి. సముద్ర స్నానం చేసిన తరువాత ఇంటికి వచ్చి మరల స్నానం చేయాలి. ఈ రెండిటికి తేడా. గురుగారు, సతీదేవి పరమేశ్వరుని యొక్క భార్య, కానీ సతీదేవి సామాన్య మానవుల వలె ఎందుకు అగ్నికి ఆహుతయింది? సామాన్య మానవుల వలె అగ్నికి ఆహుతి కాల. పరమ పతివ్రత ఆమె తల్లి. అసలు సతీదేవి ఆహుతి కాలేదు. ఆహుతి కాలేదు అంటానికి నేనే మీకు మళ్ళీ ప్రశ్న వేస్తున్నా. ఏమని? ఆహుతే కనుక అయినట్లయితే
ఆ సందర్భంలో సతీదేవిని భుజాన వేసుకుని నాట్యం ఎంత చేస్తాడు పరమశివుడు? అదే పురాణంలో మనకు చెప్పబడి ఉన్నది. ఆమెను భుజాన వేసుకుని పరమశివుడు విలయ తాండవ నృత్యం చేశాడు. ఆ సందర్భంలో అతడి తాండవాన్ని చూచి తట్టుకోలేక భయకంపితులైన దేవతలు ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని ప్రయోగిస్తే ఎవరి మీద? ఆ భుజాన ఉన్న అమ్మవారి మీద ప్రయోగం చేస్తే ఆమె యొక్క శరీరము 108 భాగములై 108 ప్రదేశములలో పడితే ఆ శరీర భాగములు ఎక్కడెక్కడ పడినవో అవి శక్తిపీఠములుగా ఆవిర్భవించినవి అని మనకు పురాణ చరిత్ర చెబుతున్నది. శక్తిపీఠాలు ఎలా ఏర్పడినాయి? మొత్తం 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో కేవలం ముఖ్యమైనటువంటి 18 మాత్రమే మనం అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్పుకుంటున్నాం. అంతేకాదు ముత్తుస్వామి దీక్షితరు వారు ఓ కీర్తన రాస్తూ చాలా గొప్పగా రచించారు. ఆయన పంచాశత్ పీఠ రూపిణి, పంచాశత్ పీఠ రూపిణి, 50 పీఠములు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. కొంతమంది వాటిల్నే 500 అన్నారు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అనేకమైన పీఠములు దేనివల్ల ఏర్పడినాయి అంటే కేవలం అదుగో ఆ సుదర్శనం వల్ల ఆ మొనలు తగిలి శరీర భాగాలు ఎక్కడ పడినాయో అక్కడ ఒక శక్తిపీఠం ఏర్పడింది అని. కాలిపోతే ఏ శరీర భాగాలు పడతాయి? ఆవిడ కాలిపోలేదు, భస్మం కాలేదు. తన శరీరము ఉండరాదు. ఎందుకు ఉండరాదు అంటే తన భర్తను నిందించినప్పుడు ఆ నిందను విన్నటువంటి చెవులను కలిగిన ఆ శరీరం ఉండరాదు. భర్త నింద వినరాదు, అది ఆమె కాన్సెప్ట్. తన భర్తను నిందించాడు తండ్రి, ఆ వింటూ కూడా నేను ఇంకా బ్రతికి ఉండటం సరైనది కాదు, ఈ శరీరం ఉండరాదు, కనుక ఈ శరీరం వెళ్ళిపోవాలి అని తన కాలి బొటన వేలుతోనే అలా రాసి అగ్నిని వ్రేల్చి దాంట్లో నిలబడింది. కానీ అంత గొప్ప పతివ్రతామ తల్లి అయినటువంటి ఆ తల్లిని సామాన్యమైన అగ్నిహోత్రుడు ఏం చేయగలుగుతాడు? అగ్నిహోత్రుడు సామాన్యమైన వాడు, కానీ అమ్మవారు సామాన్యమైనది కాదు. సామాన్యమైన స్త్రీ వలె ఎలా కాలిపోయినది అనుకోరాదు. ఆవిడ కాలిపోలేదు, ఆవిడ అట్లాగే ఉన్నది. అగ్నిహోత్రుడు ఆమెను తాకలేదు. రామాయణంలో సీతమ్మవారు అగ్నిలో ప్రవేశిస్తే అగ్నిహోత్రుడు ఏం చేశాడు? ఇప్పుడు కూడా సతీదేవి అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్నిహోత్రుడు ఏమీ చేయలేడు, ఎందుకంటే పరమ పతివ్రత అమ్మ తల్లి. గురుగారు, ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అనే నామం కూడా ఉంది, ఆ పేరు ఎలా వచ్చింది? యుధి అంటే యుద్ధము అని అర్థమమ్మ, యుద్ధ భూమి. స్థిరుడు అంటే స్థిరముగా ఆ యుద్ధ భూమిలో ఉండి నిలబడి యుద్ధం చేయగలిగిన వాడు అని. సర్వసాధారణంగా భారతం చదివిన వాళ్ళు కానీ చదవని వాళ్ళు కానీ లోకంలో పాండవులలో కేవలం ఒక అర్జునుడు, భీముడు, వీరిద్దరే గొప్పవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ధర్మరాజు కూడా గొప్పవాడే, కానీ ఏ విషయంలో గొప్పవాడు అంటే ధర్మాన్ని అనుసరించడంలో గొప్పవాడు అని భావిస్తూ ఉంటారు. కానీ అతడు యుద్ధ విద్యలలో కూడా చాలా గొప్పవాడు. యుద్ధ రంగంలో కూడా నిలబడి ఏమాత్రము సంకోచము లేకుండా యుద్ధం చేయగలిగినవాడు. తన ఎదుటి శత్రువును బ్రతకనీయకుండా నిర్మూలించగలిగినటువంటి శక్తి పరిపూర్ణంగా కలిగినవాడు. కనుకనే యుధిష్ఠిరుడు అని పేరు. యుధి అంటే యుద్ధము. ఆ యుద్ధ రంగంలో స్థిరంగా ఉండగలిగినటువంటి వాడు, ఏ విధమైన తొట్టుబాటు కానీ భయం కానీ లేకుండా యుద్ధం చేయగలిగిన వాడు అతడు. అతడి పేరే యుధిష్ఠిరుడు. కనుక అందుకొరకు వచ్చింది అతనికి ఆ పేరు. ప్రత్యేకించి లోకంలో భీమసేనుడు గదాయుద్ధంలో గొప్పవాడు, అర్జునుడు అస్త్రశస్త్ర యుద్ధాలలో గొప్పవాడు అని వాళ్ళిద్దరినే మనం స్మరిస్తాం. కానీ వాస్తవంగా ధర్మరాజు కూడా చాలా చాలా గొప్పవాడు. ఆ విషయంలో కేవలం ఒక్క విషయంలో భయపడ్డాడు. ఎప్పుడు భయపడ్డాడు? ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నినప్పుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళటం అతనికి తెలియదు, ఆ విద్య తెలియదు. ఆ విద్య తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరు ద్రోణాచార్యుడు, రెండవ వారు అర్జునుడు.
మనకు తెలియకుండా తెలుసుకున్నటువంటి వాడు ఒకడున్నాడు. లోపలికి వెళ్ళటమే తెలుసు కానీ బయటికి ఎలా రావాలో తెలియదు. అటువంటి వాడు ఎవరు అంటే అభిమన్యుడు, అర్జునుని యొక్క పుత్రుడు. కనుక తాను వెళ్ళడానికి చింతపడి అది పద్మవ్యూహం కనుక ఏ విధంగా ఛేదించగలుగుతాం, ఏం చేయగలుగుతాం. రెండవ విషయం, ఇంకా అత్యంతమైన ముఖ్య విషయం ఏమంటే, ఇవాళ నేను ధర్మరాజును బంధించి నీకు అప్పచెబుతాను అని ప్రతిజ్ఞ చేశాడు ద్రోణాచార్యుడు దుర్యోధనునితో. అందువల్లనే పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహం ధర్మరాజుకు తెలియదు కనుక ధర్మరాజు వస్తాడు యుద్ధానికి, ఆ పద్మవ్యూహంలో బంధింపబడతాడు, నేను తీసుకొచ్చి అప్పచెబుతానని ద్రోణాచార్యుని ఉద్దేశం. అందువలన అర్జునుడు యుద్ధానికి రాకుండా ఇంకొక చోటికి యుద్ధానికి పంపించారు ఈ దుర్యోధనాదులే. ఆ కారణం చేత నాకు రాదు కదా, ఏం చేయాలి? ఇప్పుడు ఇంతగా మనకు విద్య నేర్పి తండ్రితో సమానమైనటువంటి గురుదేవుడే నన్ను అప్పగిస్తాను అని చెప్పాడు కదా, నన్ను అప్పగిస్తే ఇంత చేసిన యుద్ధం అంతా ఏమైపోతుంది అనేటువంటి దిగులుతో అతడు దుఃఖపడ్డాడే తప్ప యుద్ధం చేతకానివాడు కాదు, కేవలం పాచికలు మాత్రమే తెలిసినవాడు కాదు, యుద్ధం కూడా తెలుసు. కనుకనే యుధిష్ఠిరుడు అనేటువంటి పేరు. గురుగారు, సూర్యుడిని నమస్కార ప్రియుడు అని అంటారు. సూర్య ఆరాధనలో సూర్య నమస్కారాల ప్రాధాన్యత ఏమిటి? ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్క విషయం ఇష్టం ఉంటుంది. తీపి అన్ని రకాలైన పదార్థాలు, మిఠాయిలు ఆ దుకాణంలో తీయగానే ఉంటాయి, కానీ వాటి వాటి రూపములు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో ఉన్నదాన్ని పిలుస్తూ ఉంటాం, కానీ నాలుగు మీద వేసుకుంటే వాటి రుచి తీయగానే ఉంటుంది, ఒక్కటే ఏకంగానే ఉంటుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి తత్వములు ఉన్నప్పటికీ కూడా ఒకే విధమైనటువంటి తత్వము కలిగి ఉండటం కోసమే ఈ విధమైనటువంటి స్థితిని కల్పించారు. అర్థమవుతున్నదండి? కనుక ఇన్ని రకాలుగా ఉన్నది కదా అని మనం భావించవలసినటువంటి ఆవశ్యకత లేదు ఆ విషయంలో. గురుగారు, శ్రీచక్రాన్ని ఇంట్లో నెలకొల్పవచ్చా? ఒకవేళ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇటువంటి నియమాలను పాటించాలి. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, కాకపోతే శ్రీచక్రాన్ని నియమనిష్టలతో శౌచంతో ఉండి ఆరాధన చేసేటువంటి సమయం ఉండి అలా చేయగలిగినటువంటి వాళ్ళు పూజా మందిరంలో దాన్ని ఉంచుకుని శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు. శ్రీ యంత్రం కానీ శ్రీచక్రం కానీ, ఈ రెండిట్లో ఏదైనా కానీ. మేము ఏమీ చెయ్యలేమండి, కానీ ఇంట్లో పెట్టుకుందామని మాకున్నది. ఆధునిక భాషలో చెప్పాలి అంటే కేవలం షోకేసులో పెట్టుకుని నమస్కారం చేయటమే. అంతకు మించి ఆ శ్రీ యంత్రాన్ని, ఆ శ్రీచక్రాన్ని పూజా మందిరంలో పెట్టుకుని మాకు తోచినట్టుగా మేము చేస్తాం, భగవంతుడు దానికి కాదంటాడా, భగవంతుడికి ఎవరు శత్రువులు అని ఇటువంటి చార్వాక వాదం చేయరాదు. ఏ విధంగానూ అటువంటిది కూడదు. ఆ శ్రీయంత్రాన్ని పెట్టుకుని మనం ఏ కుంకుమతోనో, పసుపుతోనో, పుష్పములతోనో, అక్షతలతోనో, మంత్రములతోనో అర్చన చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్ర ఉపదేశాన్ని పొంది తీరాలి. ఆ ఉపదేశాన్ని పొంది ఆ కోణములన్నీ సక్రమంగా ఉన్నవా లేవా. ఎక్కడో బజారులో అమ్ముతున్నారు నేను తెచ్చుకున్నానండి అంటే కుదరదు. బాగా అనుభవం ఉన్నటువంటి గురుదేవుల వద్దకు వెళ్ళి ఆ శ్రీయంత్రాన్ని చూపించాలి. ఆ బిందు స్థానం సరి అయినటువంటి స్థితిలో ఉన్నదా లేదా, ఆ త్రికోణము, షట్కోణము, చతుష్కోణము ఇవన్నీ కూడా సరిగా ఉన్నవా లేవా, ఆయా రేఖలను అనుసరించి ఉన్నాయా లేదా, అలా చూపించిన తరువాత ఇది మంచిగా ఉన్నది అని అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నది కూడా అత్యంత శ్రేష్టమైనది ఏది అంటే, ఎంతో కాలము పెద్దలు దానికి అనుష్ఠానం చేసి ధారపోసి అర్చన చేస్తూ ఉన్నటువంటిది, వారు ఇక చెయ్యలేకపోతే అది మనకు అందిస్తే దాన్ని పూజా మందిరంలో పెట్టుకుని చేసుకోవడం అనేటువంటిది శ్రేష్టం కొనుక్కునే దానికన్నా. అలా చేసే అవకాశం నాకు లేదు అంటే మాత్రం కేవలం షోకేసులో పెట్టుకోవాలి తప్ప
పూజా మందిరంలో పెట్టుకుని మనకు తోచినట్టు పూజ చేయడానికి వీలు లేదు. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.